హలో సార్. హలో. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మన టీఆర్ఎస్ తెలంగాణ గురించి మాట్లాడుకుంటే ఎవరు వస్తారంటారు? ప్రజెంట్ అయితే కేసీఆర్ సార్ ఉన్నారు. మరి నేనైతే కేసీఆర్ అని అనుకుంటున్నా. అవును. ఎందుకు కేసీఆర్ సార్ అనుకుంటున్నారు? డెవలప్మెంట్ ఉంది, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఇంకా మంచిగా ఉంది అంతా. రీసెంట్గా అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఓపెన్ చేసినారు, నాకైతే నచ్చినది. అయితే చాలామంది ప్రజలు ఏమంటున్నారంటే అంబేద్కర్ స్టాచ్యూ ఒక మన తెలంగాణకి ఒక గవర్నమెంట్ భవనం అయితే తీసుకొచ్చారు, అది బాగుంది. కానీ లేని వాళ్ళు ఇది పరిస్థితి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టించలేదు, డబ్బులు ఇవ్వట్లేదు సరిగా, ఎక్కడి గొంగడ అక్కడే ఉంది. వాళ్ళకి వాళ్ళు అన్నీ సరి చేసుకుంటున్నారు కానీ మాకోసం ఏం చేయట్లేదు, కేసీఆర్ గారు రావద్దు అంటున్నారు. దీనికి మీరు ఏం చెప్తారు? అంటే అపోజిషన్ వాళ్ళు అట్లనే మాట్లాడతారు కానీ నా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోతున్నాయి ఇప్పుడే. రీసెంట్గా నేను బీరం కూడా ఆపేశారు అని అయితే మేము విన్నాం. మరి లేదు, నేను రీసెంట్గా బీరంగూడలో కూడా చూసినాను. నేను బీరంగూడలో ఉంటాను, బీరంగూడలో కూడా చూసినాను. అంటే ఒక్కొక్క చోట కట్టించేసి దాన్నే ఫొటోస్గా తీసి అంతటా అయిపోయినట్టుగా ప్రచారం చేస్తున్నారు కానీ ఎక్కడా రావలేదు, ఎక్కడొచ్చిందండి అని మాట్లాడుతున్నారు. రేకుల ఇంట్లో ఉంటున్నాం, అసలు మాకు ఇల్లు బాగాలేదు, ఉద్యోగాలు లేవు, చదువుకొని కూడా ఇంట్లోనే ఉంటున్నారు మా పిల్లలు, చాలా ఇబ్బందులు పడుతున్నాం అని అయితే చెప్తున్నారు. అయితే అండి అన్నీ ఓవర్ నైట్ అవ్వాలంటే అవ్వవు కదా, అవుతాయి, కొంచెం టైం తీసుకుంటుంది కదా. స్కీమ్ అనేది ఎప్పుడో వచ్చింది కదా, ఇప్పటి వరకు ఏం రాలేదు. అదే వస్తుంది కదా, ఇంకా టైం పడుతుందేమో ఇంకా. సో మళ్ళీ కేసీఆర్ సార్ని నిల్చోబెడితే మళ్ళీ సో ఇది మళ్ళీ రీస్టార్ట్ చేసే అవకాశం ఉంది అవుతుంది అనుకుంటున్నాం నేనైతే. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంకా మంచిగా పాలన చేసేది ఇంకా అవకాశం ఎక్కువ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక రాజకీయ చరిత్రలోకి 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకా బాగా చేసే ఛాన్స్ ఉంది. చాలామంది కూడా చంద్రబాబు నాయుడు వల్ల ఉద్యోగాలు వచ్చాయి. అండ్ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా మాట్లాడారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారేనంట. సో ఇలా చెప్పారు, 14,000 జీతం అయితే ఇస్తున్నారు. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే కూడా ఫర్దర్గా చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది, మాకు మేలు చేయగలడు. ఈ కేసీఆర్ సార్ అయితే వద్దు అని అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఎవరు చేసేది వాళ్ళు చేస్తారండి. నాకు తెలిసి కేసీఆర్ అయితే ఇంకా మంచిగా చేసినారు అనిపిస్తున్నది. లేదండి, నాకైతే ఈయననే మంచిగా చేస్తున్నారు అనిపిస్తున్నది. అవును, బాగా డెవలప్మెంట్ ఉంది అని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్లైఓవర్స్ అయినా రోడ్స్ అయినా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి టైంలో అయితే ఇక్కడేమీ ఎక్స్టెండ్ అవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారి టైంలో అయినాయి, ఇప్పుడేమో ఈయన టైంలో అయినాయి. ఫ్లైఓవర్స్ కానీ అన్నీ ఎక్కువ కేసీఆర్ గారి టైంలోనే అయినవి. రోడ్ ఎక్స్టెన్షన్ ఇవన్నీ కూడా అప్పుడే అయినాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పంజాగుట్ట దగ్గర రోడ్ ఎక్స్టెండ్ అయిన తర్వాత ఇంకా ఏం అవ్వలేదు. ఈయన వచ్చినాక ఇంకా అంటే కొందరు అంటుంది ఏంటంటే వాళ్ళు వెళ్ళే రూట్లో వాళ్ళు మంచిగా వేయించుకుంటున్నారు తప్ప ఇంకా మొత్తంగా ప్రజలకి ఏమేమి కావాలి ఏందని ఎక్కడ రోడ్లు అక్కడే ఉన్నాయని సందులో గొంతులు అని కూడా చెప్తున్నారు. మొత్తం చూడట్లేదు, వాళ్ళు మంచిగా చేసుకుంటున్నారు అని అదైతే టాక్ ఉంది. ఇంత డెప్త్గా అంటే నాకు తెలియదండి. సరే, మీ ఆంధ్రప్రదేశ్లో సీఎం ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో సీఎంగా ఎవరు వస్తారు? నేను జగనే వస్తాడు అనుకుంటున్నా. అవును. మరి ఏం డెవలప్మెంట్స్ అయితే చేయట్లేదు కదా, అందరు అదే అంటున్నారు. చూసాము, నిలబెట్టుకొని చూసాము, డెవలప్మెంట్స్ అయితే ఏం చేయట్లేదు. అందుకే అక్కడ పీపుల్ అందరు కూడా ఇక్కడికి వచ్చి జీవనం సాగిస్తున్నారు. అక్కడ కొలాప్స్ అయిపోతుంది, ఇంకా మళ్ళీ నెక్స్ట్ జగన్ సార్ని ఎన్నుకుంటే కనుక కొలాప్స్ అయిపోతుంది అనేది అంటున్నారు. మరి ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఓన్లీ హైదరాబాద్ కదా, యూఎస్ కూడా వెళ్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు యూఎస్ వెళ్తున్నారు, అక్కడ డెవలప్మెంట్స్ జరగకనే వెళ్తున్నారు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బెంగళూరు వెళ్తారు, చెన్నై వెళ్తారు. ఎక్కడ జాబ్ ఉంటే అక్కడికి వెళ్తాం కానీ సేమ్ ఇక్కడే పుట్టినాం, ఇక్కడే పెరగాలి, ఇక్కడే చేయాలనేది ఏముండదు. సో ఎవరైనా ఇప్పుడే ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే అక్కడ హైదరాబాద్లో కూడా ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, మ్యాక్స్ అయితే వెళ్ళట్లేదు. ఇక్కడ వాళ్ళు కూడా వెళ్తున్నారు కదా, ఇక్కడ వాళ్ళు కూడా వెళ్తూనే ఉంటారు కదా. అవును మనకి స్టేట్ వచ్చి ఒక 10 years కూడా కాలేదు కదండి, ఇంకా అప్పుడే ఎట్లా బిల్డ్ అవుతుంది రాజధాని అనేది. సో ఇంకా టైం పడుతుంది అనుకుంటున్నాను అయితే రాజధానికి. సో మళ్ళీ మీ ఆంధ్రప్రదేశ్లో అయితే సీఎంగా జగన్ అన్ననే చూడాలనుకుంటున్నారా మీరు? అవును. థ్యాంక్ యూ. ఓకే అండి.